ఇవాళ కాదు, ఆ ఛానల్ మొదటి నుంచి కూడా తెలంగాణ వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉన్నది. ఆ ఛానల్ కావచ్చు, ఆ పత్రిక కావచ్చు. అనేక రకాల పుకార్లని వార్తలుగా రాసి ఉద్యమ నాయకుడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా అనేక రకాల తప్పుడు వార్తల్ని, పత్రికా నైతిక నిబంధనల్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చిన రాతల్ని రాసి అపోహల్ని ప్రచారంలో పెట్టి ఉద్యమంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరగడానికి కారణమైనటువంటి, ప్రజలకు చాలా క్షోభ కలవడానికి కారణమైనటువంటి ఛానల్స్, పత్రికలు. ఇవాళ చర్చకు పిలిచారు, చర్చకు పోయినారు. చర్చకు పోయినప్పుడు, చర్చ జరుగుతున్నప్పుడు ఈ విష ప్రచారాలు జరుగుతున్నాయి, అబద్ధపు లీకులు వస్తున్నాయి బయట అన్నదానికి చర్చ వచ్చినప్పుడు సిట్టే లీకులు ఇచ్చిందని మీరు ఎట్లా అనగలరు అని చెప్పి ఆ యాంకర్ అడిగితే, మరి సిట్ లీకులు ఇవ్వనప్పుడు రాస్తున్న వాళ్ళని ఏమనాలి? అనధికారిక వార్తలను, అపోహలను, పుకార్లను పెద్ద పెద్ద స్లైడ్లు వేసి, బ్రేకింగ్ న్యూస్లుగా వేసి ప్రచారం చేస్తున్న వాళ్ళని ఏమనాలని ఒక దురుసు మాట రవీంద్రరావు గారు ప్రయోగించి ఉండవచ్చు. దానికి వెంటనే యాంకర్ దాని వెనుక ఉన్న ఆవేదనని, ఆగ్రహాన్ని అర్థం చేసుకొని, సార్ మీ ఎక్స్ప్రెషన్ బాగాలేదు అని చెప్పొచ్చు. లేదా ఆ ఎక్స్ప్రెషన్ బాగాలేదు కనుక ఆయన దాన్ని వెనక్కి తీసుకొని అన్నప్పుడు నేను ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నానొచ్చు, ప్రజలు దీని మీద తేల్చుకుంటారనొచ్చు. లేదా ఆయన మైక్ని ఆఫ్ చేయొచ్చు, ఆఫ్లైన్లో ఆయనతో మాట్లాడొచ్చు. ఇవేవి కాకుండా